విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక రంగ అభివృద్ధికి సంక్షేమానికి పోరాటాలే సరైనమని తెలిపిన కార్మిక నాయకులు, మేడేను పురస్కరించుకొని ఎర్ర జెండాను ఆవిష్కరించిన నేతలు. 6 సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓ సభ్యులకు ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఏపీ ఎన్సీఏ ఆయుష్మాన్ భారత్ సభ్యుల డిమాండ్. సింహాచల దుర్ఘటనలో విచారణ ప్రారంభించిన త్రిసభ్య కమిటీ. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా కాంట్రాక్టర్ను ప్రశ్నించిన బృందం. ఇక డీటెయిల్స్ చూద్దాం. దేశంలోని కార్పొరేట్ సంస్థలు ఈ దేశం ఆర్థిక అభివృద్ధిలో చాలా కృషి చేస్తున్నాయి అంటూ ప్రసార మధ్య ప్రచారం చేయడం దురదృష్టకరమని విశాఖ హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. మే 1 కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అలిపురం సిపిఐ జిల్లా కార్యావరణంలోని ఎర్ర జెండాను వారు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ సంస్థలు కార్మిక సమయాన్ని, శ్రమను దోచుకునేందుకు విపరీత ధోరణితో అవహేళన రీతిలో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కార్మిక వర్గం వాళ్ళ ప్రాంతాలకి, భాషలకి, మతాలకి సంబంధం లేకుండా శ్రామికులంతా కలిపి జరుపుకుంటున్నటువంటి మేడే ఉత్సవాల సందర్భంగా 139వ మేడే ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కార్పొరేట్లు అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పగా దేశ అభివృద్ధిలోని చాలా కృషి చేస్తున్నారని చెప్పని ఈరోజు ప్రసార మాధ్యమాలన్నీ కూడా వాళ్ళని ఆకాశానికి ఎత్తుతూ ఉన్నాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి గారు ఆయన మాట్లాడిందంటే 8 గంటల పనిదినం చాలదంట, 12 గంటలు పనిచేయాలి, 12 గంటలు పనిచేయాలని చెప్పని ఆయన మాట్లాడతాడు. ఎల్ఎన్టీ చైర్మన్ ఏం చేస్తారయ్యా, వారానికి ఒకరోజు సెలవు తీసుకొని ఇంటికి పోయి మీ ఆవిడ ముఖం ఎంతసేపు చూస్తారు మీరు అని చెప్పని ఆయన మాట్లాడతాడు. అంటే ఎంత అవహేళన కార్మిక వర్గం, శ్రామిక వర్గం అనంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ అధిపతులకి ఎంత అవహేళనగా ఉందా అన్నది మనకు అర్థం అవుతా ఉంది. ఈరోజు 8 గంటల పనిదినం అన్నది ఎవరో దయాదాక్షిణ్యాల మీద వచ్చింది కాదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు పోరాటాల్లో తమ అసువులు బాస్తే సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం హక్కుని హరించేటటువంటి పద్ధతుల్లో, కోవిడ్ అనంతరం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున 12 గంటల పనిదినం చేయాలని చెప్పని ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తే దాని మీద ఏఐటీసీ, ఐఎల్ఓ దృష్టికి తీసుకొచ్చారు. ఐఎల్ఓతో భారతదేశం ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ చట్టాలు ప్రకారం కార్మిక వర్గ హక్కుల్ని పరిరక్షిస్తామని. మరి దానికి భిన్నంగా ఇక్కడ 12 గంటల పనిదినం కోసం వాళ్ళు చట్టాలు చేస్తే ఈ అంశాన్ని ఐఎల్ఓ దృష్టికి తీసుకొస్తే ఐఎల్ఓ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ప్రపంచంలో ఉన్నటువంటి శ్రామిక వర్గానికి స్ఫూర్తినిచ్చినటువంటి పెద్దలు మార్క్స్, యాంగిల్స్ 1848లో తొలిసారిగా కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా వర్గ సమాజాల యొక్క నిజరూపాన్ని వారు బయటపెట్టారు. ఆనాటి వరకు ఉన్నటువంటి సమాజానికి భాష్యం చెప్పినటువంటి స్థానంలో ఈ సమాజాన్ని మార్చుకోవాలి అనేటువంటి ఒక నినాదాన్ని మార్క్స్, యాంగిల్స్లు ఇచ్చారు. అదే కమ్యూనిస్టు సిద్ధాంతంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి ప్రభావం చూపుతా ఉంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా శుక్రవారం అమరావతి నిర్మాణ పునః ప్రారంభమవుతుందని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ తెలియజేశారు.
గురువారం విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో అమరావతి అద్భుత రాజధాని నిర్మాణం ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. ప్రపంచానికే తలమానికంగా పూర్తిస్థాయి గ్రీన్ సిటీగా నిర్మాణం చేయనున్నట్లుగా వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అమరావతి అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఉన్న వనరులను కూడా పక్కతో పట్టించాలని రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రకెక్కించారు అంటూ మండిపడ్డారు. ఇటుకు ఎక్కడ కూడా వాడకుండా దాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారము ఎక్కడున్న ఆ బిల్డింగ్ని కట్టిన బిల్డింగ్ని కూడా అక్కడ మెటీరియల్ని కూడా దొంగతనంగా వాళ్ళ కార్యకర్తల చేత నాయకుల చేత దొంగిలించి ఆ అమరావతిని నాశనం చేద్దామనే ఉద్దేశంతో మొత్తం ఎక్కడిదక్కడ దొంగతనం చేసి మెటీరియల్ అన్నీ కూడా పోగొట్టి దాన్ని రూపుమాపులు తెలియకుండా మార్చేశారు. కానీ ఈరోజు భగవంతుడి దయ వలన ప్రజల యొక్క దయ వలన మళ్ళీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈవేళ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని మళ్ళీ బాగు చేసుకొని ఈ జాతికి అంకితం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ బీజేపీ మొత్తం అంతా కలిపి ఈవేళ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు అమరావతిలో ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే ఉద్దేశంతో రేపు ప్రధాని చేతుల మీదుగా పునఃస్థాపన చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వినిపిస్తాను. ముఖ్యంగా ఆ రోజు కనీసం 1 రూపాయి కూడా పెట్టాలంటే వేస్ట్ ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు పెట్టినా వేస్ట్ అయిపోద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉంటే కనీసం క్వార్టర్స్ ఏవైతే కొన్ని బిల్డింగ్లు అసెంబ్లీ సచివాలయం మనం కట్టాం ఆల్రెడీ, అదే బిల్డింగుల్లో పరిపాలన చేసిన ఆ మూర్ఖుడు ఈవేళ అవి ఎందుకు పనిచేయమని చెప్తే అవే ఈవేళ మనం వాడుకుంటున్నాం. వాటికి బదులుగా మళ్ళీ ఈవేళ మనం అసెంబ్లీ సెక్రటేరియట్ అంతా కూడా సుమారు మనం 60,000 కోట్ల రూపాయలతో 217 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో 8,352 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇటువంటి రాజధాని బహుశా ఇది ఈ ప్రపంచానికి తలమానికంగా చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని దొండపర్తి DRM ఆఫీస్ నుంచి జీవీఎంసీ వరకు మేడే కార్మిక ప్రదర్శన అనంతరం సభను సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక రంగ వ్యతిరేక చర్యలు చేపడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి స్వస్తి పలకాలని కోరారు. ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలికే విధానాలను వీడనాడాలి అంటూ డిమాండ్ చేశారు. కార్మిక వర్గం 139వ మే దినోత్సవాన్ని జరుపుకుంటుంది. బానిసల్లాగా పనిచేసే కాలంలో కార్మిక వర్గం తిరుగుబాటు చేసి 8 గంటల పని సాధించుకోవడం జరిగింది. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య అనేది సైన్స్, విజ్ఞానం. మనిషిగా బ్రతకాలంటే 8 గంటల కంటే పని చేయించకూడదు. సాంకేతిక నైపుణ్యం పెరిగింది, ఉత్పత్తి బ్రహ్మాండంగా అవుతుంది, పెట్టుబడిదారులకు లాభాలు విపరీతంగా వస్తున్నాయి. కానీ కార్మిక వర్గానికి అతి తక్కువ జీతాలతో అతి ఎక్కువ పని చేయించుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పనిని ఈ మేడే నాడు దేశవ్యాప్తంగా నిరసిస్తున్నాం. ఉన్న కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరగబోతా ఉంది. మొత్తం దేశంలో ఉన్నటువంటి కోల్ ఇండియా 6 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులతో సహా ఆగిపోతా ఉన్నారు. అలాగే దేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్లు, విద్యుత్ రంగం మొత్తం ఆగిపోతుంది. అలాగే స్టీల్ ప్లాంట్లు ఆగిపోతాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్లో పూర్తి సమ్మె జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు, అసంఘటిత కార్మికులు, అలాగే స్కీమ్ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులతో సహా వాళ్ళని అసలు లేబర్ కోడ్లో కార్మికులుగానే గుర్తించలేదు. వాళ్ళకి దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐతో సహా అన్ని రకాల కార్మికులకి పోతాయి. అన్నింటికంటే పోట్లాడే ఈ హక్కులన్నీ సాధించుకున్నాం. ఉన్న హక్కులన్నీ కూడా ఈరోజు నిలబెట్టుకోవాలంటే సమ్మె హక్కు అనేది ముఖ్యం. మరుగున పడుతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించి వెలుగులోకి తీసుకురావాలని సాధించేంతగా తెలుగు వెలుగు సాహితీ ఆధ్వర్యంలో నంది అవార్డులను ప్రదానం చేస్తున్నట్లుగా సెక్రటరీ ఎల్ దుర్గాప్రసాద్ తెలియజేశారు. విశాఖలో కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 60 మంది కళాకారులను నేడు పరిశీలించి వారి కళలను, ప్రతిభను గుర్తించి తగు విధంగా అవార్డులతో సత్కరించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఔత్సాహిక గాయని, గాయకులు, నటీనటులు తదితరులు పాల్గొన్నారు. తమ ప్రతిభను ప్రదర్శించినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. భరతనాట్యము, కోలాటము, నెక్స్ట్ పాటలు పాడేవారికి సంగీతము, బుర్రకథ, హరికథ అన్ని రంగాల్లో ఉన్నటువంటి కళాకారులను ఎంపిక చేసి ఈ కళావేదికలో అందరికీ నంది అవార్డులు, నటరాజన్ అవార్డులు, భారత కీర్తి అవార్డులు అని అనేక రకాల అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. పేద కళాకారులకు, ఎక్కడో ఉన్న మారుమూలన కళాకారులను గుర్తించి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అందరినీ ఒక మంచి కళాకారులుగా తీర్చిదిద్దడానికి మా వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాము. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ నంది అవార్డు ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామండి. సుమారుగా ఇప్పటి వరకు 60 మంది నంది అవార్డులు అవనివ్వండి, నటరాజన్ అవార్డులు అవనివ్వండి, అన్ని రకాల అవార్డులకి 60 మందికి దరఖాస్తు చేసుకున్నారు. 60 మందికి కూడా అవార్డులు ఇవ్వడం అవుతుంది. లోకలు, నాన్ లోకలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ కార్యక్రమం జరుపుతున్నామండి. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో ఉన్న కళాకారులందరినీ గుర్తించి వారందరికీ అవార్డులు ఇవ్వడం జరుగుతుందండి. నేను విశాఖపట్నంలో ఉంటూ ఉన్నాను. మరి తెలుగు వెలుగు సాహితీ వేదిక, మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ తరపు నుండి ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి పబ్లిక్ లైబ్రరీ విశాఖపట్నంలో మరి మొన్న ఒక నెల రోజుల కిందట తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జరిగింది. మరి ప్రతి నెల 2 నెలల్లో కూడా కళాకారులు గుర్తించి మరి ఒక కళాకారులకే కాకుండా మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు, మరి అలాగే ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళకు, సేవకులకు అందరికీ కూడా, అయ్యప్ప గురుస్వాములకు అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమంలో భాగంగా మరి మంచి అవార్డ్స్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ అవార్డు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలుగు వెలుగు సాహితీ వేదిక, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సంయుక్త ఆధ్వర్యంలో మరి అద్భుతమైనటువంటి కళాకారులకు కార్యక్రమం జరుగుతూ ఉంది. మే 1 కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జగదాంబ సిఐటియు కార్యాలయంలో కార్మిక పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఆర్కేఎస్విఏ కుమార్, గౌరవ అధ్యక్షులు వెంకటరెడ్డిలు మాట్లాడారు. కార్మిక పని గంటలు 8 గంటలు మాత్రమేనని, పరిశ్రమల యాజమాన్యులు మాత్రం గుర్తించాలని అన్నారు. పని సమయాన్ని పెంచేందుకు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. కార్మిక శ్రమ దోపిడీ విముక్త సమాజం కోసం పోరాడిస్తున్న ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మిక రంగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Long live workers' unity! जिंदाबाद CITU! जिंदाबाद CITU! మేడే వర్ధిల్లాలి! లేబర్ కోడ్స్ రద్దు చేయాలి! గతంలో నిర్దిష్ట పని గంటల కోసం 8 గంటల పనిదినం ఉండాలని చెప్పేసి గతంలో విముక్తి పోరాటం చేశారు. బానిసత్వం మీద విముక్తి పోరాటం. ఈరోజు తక్షణ కర్తవ్యం, కార్మికుల కర్తవ్యం 3-4 లేబర్ కోడ్స్ని కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేసుకోవడం తక్షణ కర్తవ్యం. భవిష్యత్తులోనూ కూడా ఈ యొక్క దోపిడీ లేనటువంటి వ్యవస్థ కోసం కార్మిక వర్గం పోరాటం చేయాలి. అందుకని ప్రపంచ శ్రామికులారా ఏకం కండి అని అనడం జరిగింది. ఎందుకంటే 99% మంది శ్రామికులు ఉన్నారు. అలాగే 1% మంది మాత్రమే పెట్టుబడిదారులు, భూస్వాములు, దోపిడీదారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ 99 మంది ఏకమైతే మొత్తం సమాజం అంతా మారడానికి అనేది సమాజం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క కర్తవ్యాన్ని ప్రతి కార్మిక వర్గం కూడా దాన్ని గుర్తించాలని చెప్పేసి అందుకని పోరాటాల్లో ముందుకు రావాలని, దానికి మొదటి మెట్టుగా ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా
లేబర్ కోడ్లు రద్దు కోసం పోరాటం జరుగుతూ ఉంది. మొన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో పక్కాగా అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఏవైతే ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మికవర్గం నడుము బిగించాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా పిలుపునిస్తూ, అదేవిధంగా మేడే అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జోహర్లు అర్పిస్తూ ఈ యొక్క మేడేని ప్రతిజ్ఞా దినంగా పాటిస్తున్నారు కార్మికవర్గం అంతా కూడా. దీని భవిష్యత్తు కర్తవ్యాలను సిఐటి ఇచ్చిన పిలుపులను అమలు చేయాలని చెప్పి కార్మికవర్గాన్ని పిలిపిస్తాం. ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేది కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టింది. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలి, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు తక్షణమే ఆపాలి అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం నెలకి 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్నారో ఆప్కాస్ పరిధులని, ఈ ఆప్కాస్ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ఆప్కాస్ రద్దు చేస్తామని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆప్కాస్ ఉండబట్టే వాళ్ళకి ప్రతి నెల 1వ తారీఖున జీతాలు అందుతున్నాయి. PFESA సక్రమంగా కట్ అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్కాస్ని కొనసాగించాలి. ఆప్కాస్ను రద్దు చేసినట్టయితే ఆప్కాస్ పరిధిలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకొస్తూ 4 లేబర్ కోడ్స్, 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్ కింద మార్చి కార్మికులను బానిసల కింద చేసే విధంగా యజమానులకు అనుకూలంగా చట్టాలు మారుస్తూ ఉందో ఈ లేబర్ కోడ్స్ ని తక్షణమే రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెకి పిలిపించాయి. విశాఖ నగరంలో కూడా సంఘటిత రంగం, అసంఘటిత రంగం, ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం మొత్తం పరిశ్రమల్లో పనిచేస్తున్న అందరు కార్మికులు కూడా 100% కూడా మే 20వ తారీఖున జరుగుతున్న సమ్మెలో ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న CHO సిబ్బందిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ GVMC గాంధీ విగ్రహం వద్ద నిరవధిక సమ్మెను చేపట్టారు. 4వ రోజు కొనసాగుతున్న ఈ సమ్మెలో భాగంగా సభ్యులు మాట్లాడారు. NHM ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 23% వేతన సవరణ జరపాలని కోరారు. జీతపత్యాలను తక్షణమే చెల్లించి తమను క్రమబద్ధీకరించాలని కోరారు. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ హెల్త్ క్లినిక్స్లో పనిచేస్తున్నామండి. ఇప్పటి వరకు మాకు రెగ్యులరైజేషన్ అనేది చేయలేదండి. మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చి ఇంతలాగా ఆడు జనాభా అంతా కలిపి కూర్చున్నాము అంటే మాకు కావాల్సిన న్యాయం అనేది జరగట్లేదండి. దానివల్ల మేము ఎక్కడో రూరల్ ఏరియాలో పనిచేస్తున్న మేమందరం ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఇంతవరకు మేము ఇన్ని డేస్ ఇప్పటికీ 3 రోజులు అయిందండి. మాకు ఏ న్యాయం అనేది జరగలేదండి. రోజు వారికి 4 రోజులు అవుతున్నా సరే మేము ఇంకా ఇక్కడే కూర్చున్నాక తప్పించి మాకు పైనుంచి కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ ఇక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి అయితే మాకు ఎలాంటి సపోర్ట్ రాలేదండి. మెయిన్ మేము ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని ఇంత ధర్నా చేస్తున్న దానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ మాకు రెగ్యులరైజేషన్ అనేది చేయలేదండి. గత 6 సంవత్సరాలుగా మాకు ఉద్యోగాలు అన్నవి ఈ రోజు వచ్చినవి కాదు, నిన్న వచ్చినవి కాదు, మొన్న వచ్చినవి కాదండి. గత 6 సంవత్సరాల నుంచి ఇదే ఉద్యోగాల్లో ఇంతమంది జనాభా మేము పనిచేస్తున్నా సరే ఎవ్వరికీ రెగ్యులరైజేషన్ అవ్వలేదండి. మేము ఇంతమంది 1032 మంది ఉన్నామండి. మా అందరికీ రెగ్యులరైజేషన్ చేయండి అని అయితే మేము అడగట్లేదండి. ఓన్లీ 3 సంవత్సరాలు ఇప్పటి వరకు 6 సంవత్సరాలు ఎవరికైతే కంప్లీట్ అయిందో యాజ్ పర్ గైడ్లైన్స్ NHM గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు ఎవరికైతే పూర్తయిందో వాళ్ళకు మాత్రమే రెగ్యులరైజేషన్ చేయండి అని న్యాయంగా మేము అడుగుతున్నామండి. ఇది ఎక్కడ అన్యాయంగా కూడా మేము అడిగేది కాదు. మేము అందరికీ చేయమని కూడా మేము అడగట్లేదండి. కేవలం 6 సంవత్సరాలు యాజ్ పర్ గైడ్లైన్స్ మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే మాకు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయండి అని మొదటిగా మేము అడుగుతున్నామండి. మాకు ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. కనీసం రెగ్యులరైజేషన్ అయినా సరే మాకు చేయండి అండి. అంతేకాకుండా NHMతో సమానంగా 23% హైక్ అనేది ఇవ్వాలండి మాకు. మేము రెగ్యులరైజేషన్ కోసం మాట్లాడేటప్పుడు అడిగితే మీరు NHM కుటుంబంలో ఉన్నారు, NHM సంస్థ ఎప్పటికీ రెగ్యులర్ అవ్వదు, ఇది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ NHMలో ఉన్న వాళ్ళందరూ కాంట్రాక్ట్ బేస్ అనేది
అలా సృష్టించారండి. కానీ కాంట్రాక్ట్ బేస్ అన్నప్పుడు మేము ఎన్హెచ్ఎం సంస్థలో ఉన్నప్పుడు ఎన్హెచ్ఎం వాళ్ళకి 23% హైక్ ఎలా చేసినప్పుడు మరి మాకెందుకండి చేయట్లేదు MLHPsకి? మేము ఎన్హెచ్ఎం సంస్థలోనే కదండి ఉన్నాము. ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారండి, తండ్రి ఆస్తిని 5 అన్నదమ్ములకి పంచుతారండి. కార్మికుల పోరాడి సాధించిన హక్కుల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ సిఐటియు నాయకులు పడాల రమణ అభిప్రాయపడ్డారు. మేడేను పురస్కరించుకొని ఇసుకతోట ప్రధాన రహదారి వద్ద ఏఐటిసి భవన నిర్మాణ కార్మికుల కార్యాలయంలో కార్మిక జెండాను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాలను అధికంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులందరూ ఐక్యమవ్వాలని సూచించారు. మరి ఎంతో వరకు అందరూ తెలిసేదే ఆగిపోయింది. నిలబడలేకపోవడం వల్ల గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ ప్రభుత్వంతో దాన్ని అమలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడటం ద్వారా కార్మికులందరూ కూడా ఈ పండుగ రోజు కార్మిక హక్కులు చేసినటువంటి నిర్ణయాన్ని అభివృద్ధి స్కీమ్లో అవుతున్నాను కూడా వెల్ఫేర్ బోర్డు ద్వారా అందులేని చెప్పి వారు నిధులు చేసి చెప్తున్నా. వీళ్ళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా విశాఖ నగర శ్రామిక వర్గానికి ఏఐటిసి తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇసుకతోట ప్రాంతంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి ఆధ్వర్యంలో జెండావిష్కరణది చేయడం జరిగింది. ఈరోజు ఈ సభ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వినాడాలని, ఇప్పటికే ఏదైతే ప్రభుత్వం ప్రైవేటీకరణ జపం చేస్తూ ఉందో ఆ జపాన్ని వినాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని అమలు చేయడం ద్వారా, లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా, వెల్ఫేర్ బోర్డు ద్వారా మాకున్నటువంటి చట్ట ప్రకారం రావాల్సినటువంటి పిల్లల పెళ్లికి ఇచ్చేటువంటివి కానీ, లేదా సహజ మరణానికి, లేదా వృద్ధాప్య పెన్షన్ కానీ ఇటువంటివన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఎన్నికల్లో మహాకూటమి చెప్పింది, మేము అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో మేము ఆ తప్పులు చేయమని చెప్పారు. ఇవాళ సంవత్సరం అయింది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు విషయం మీద ఈ రోజు కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికే వేలాది మంది కార్మికులు వివిధ ప్రమాదాల్లో చనిపోతా ఉన్నారు, అంగవైకల్యంతో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి కార్మికులంతా భవన నిర్మాణ కార్మికులు కూలీలు రోడ్డుని పడుతూ ఉన్నారు. కాబట్టి వెల్ఫేర్ బోర్డు ద్వారా ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం, మీ భవన నిర్మాణ కార్మికుడు పడిపోయినప్పుడు, ఆరోగ్యంతోనో అనారోగ్యంతోనో చనిపోయినప్పుడు మీరు ఇచ్చేటువంటి బోర్డు ద్వారా ఇచ్చేటువంటి సదుపాయాలు ఏవి కూడా ప్రభుత్వ డబ్బులు కాదు. సింహాచల క్షేత్రంలో 7 భక్తులు సరిపోతే ఈ శాఖకు హై లెవెల్ కంపెనీలు మంత్రులకు ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయాలి, సంప్రోక్షణ నిర్వహించాలని ఆలోచన ఇప్పటివరకు రాలేదు అంటూ మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సింహాచలంలో ఘటనా స్థలాన్ని నేడు వైసీపీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఎంపీలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొత్స మాట్లాడారు. సింహాచలంలో భక్తుల మరణాలు ప్రభుత్వ హత్యలుగా పరిగణిస్తున్నామని చెప్పారు. దీనిపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి అంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలైపోయాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 మంత్రుల సమీక్ష తర్వాత దుర్ఘటన జరగడం శోచనీయమని అన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప భక్తుల భద్రతపై కూటమి ప్రభుత్వానికి శ్రద్ధ లేదు అంటూ విమర్శించారు. చూసాను నిన్నగాక ఒక వారం 10 రోజుల కింద, సో బహుశా 10 రోజులు అవుతుంది అనుకుంటా. ఆ రోజు పత్రికలో చూశాను, 5 మంత్రులు వస్తున్నారు. వాళ్ళు వచ్చి సింహాచలం జరగబోయే చందనోత్సవం మీద వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా జరుగుతుంది, జనరల్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ రోజు ఇదేనా విశాఖపట్నం జిల్లా జనరల్ బాడీ మీటింగ్ కూడా. దీని మీద తగు సూచనలు సవాలు ఇచ్చి తగు నిర్ణయాలు తీసుకుంటారని పత్రికలో వచ్చాయి. ఆ మర్నాడు మళ్ళీ చూశాను, రాత్రి టీవీలోనూ పత్రికలో చూశాను. ఆ సమావేశంలో ఆ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే, సింహాచలం
చందనోత్సవం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం 5 మంత్రుల్ని తో సమీక్ష జరపమని చెప్పింది. 5 మంత్రులు సమీక్ష చేస్తున్నాం. ఈ చందనోత్సవంలో ఏదైతే వస్తున్న వేలాది మంది లక్షలాది మంది భక్తులకి చేసే కార్యక్రమాల మీద నిర్ణయాలు తీసుకున్నాం. ఎప్పుడు కనివిని చరిత్రలో జరగలేదని ఆర్భాటంగా చెప్పుకున్నారు మంత్రులు. ప్రతిరోజు చూశాను కూడా. ఆ సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కలెక్టరేట్లో కానీ లేదు అనకాపల్లి కలెక్టరేట్లో కానీ జరగలే. ఆ సమావేశం జరిగిన స్థలం కూడా సాక్షాత్తు ఆ దేవదేవుడి పవిత్రమైన సింహాచలం కొండ మీదే సమావేశం జరిగింది. 8 గంటల పని విధానం కోసం చికాగోలో జరిగిన కార్మిక పోరాటానికి అమరుల త్యాగ ఫలానికి గుర్తుగా కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటాము అంటూ ఏఐటీయూసీ నాయకులు ప్రమీల గుర్తు చేశారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, పంచాయతీ శానిటరీ పాఠశాల కార్మికులకు జీతాలు పెంచాలని ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంట్రల్ ఆధ్వర్యంలో నేడు మేడే వర్ధిల్లాలి పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ఈ నిరసనలో భాగంగా ఉద్యమాలకు, పోరాటాలకు కార్మిక రంగం సిద్ధంగా ఉండాలి అంటూ ఆమె పిలుపునిచ్చారు. రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, వర్ధిల్లాలి ప్రపంచ కార్మిక. ఈరోజు మేడే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడేని కార్మిక దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచ కార్మికులు జరుపుకుంటూ ఉన్నారు. దీని యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. దాదాపు 139 సంవత్సరాల క్రితము కార్మికులు అమెరికాలో చికాగో నగరంలో కార్మికులు తమ యొక్క పని భారాన్ని తగ్గించాలని, రోజుకి 8 గంటల పని దినాన్ని మాత్రమే నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ పోరాడి వేల సంఖ్యలో ప్రాణాలు అర్పించడం జరిగింది. ఆనాడు కార్మికుల రక్తంతో తడిచినటువంటి తెల్ల జెండానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎర్ర జెండాగా మారిన విషయం మనం తెలుసుకోవాలి. ఇటువంటి హక్కుల కోసము, 8 గంటల పనిదినం కోసము, ఆ తరువాత అనేకమైనటువంటి కార్మిక చట్టాలు, కార్మికుల హక్కుల కోసము ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు ఉద్యమాలు నిర్మించి తమ రక్త తర్పణ చేసి ఈరోజు హక్కుల్ని సాధించుకోవటం అనేది జరిగింది. మరి సమ్మె చేసే హక్కు కానీ, ఈఎస్ఐ పిఎఫ్ హక్కు కానీ, ఆదివారం సెలవు దినం కానీ, ప్రతి నెల కూడా ఒక క్యాజువల్ లీవ్ కానీ, సిక్ లీవ్ కానీ, యాన్యువల్ లీవ్ అనేటువంటి కానీ ఈరోజు సంఘటిత అసంఘటిత రంగాల్లో కార్మికులకి ఉన్నటువంటి హక్కులన్నింటిని కూడా ఒకనాడు ప్రపంచ కార్మికులు తమ యొక్క రక్త తర్పణ ద్వారా ఈరోజు సాధించి పెట్టినవే. అయితే ఈ నేడు మనం పరిశీలించినట్లయితే ఈ హక్కులన్నిటిని కూడా ఒక పథకం ప్రకారము ప్రతిరోజు కూడా ఈ ప్రభుత్వాలు కాలరాచి వేస్తూ ఈరోజు ఏమి ప్రగల్భాలు ఏమి ప్రకటిస్తున్నారు వాళ్ళు అంటే, ఇన్ఫోసిస్ కానీ ఈ ఇంకొకరు ఎల్ఎన్టీ ఈయన కానీ మీరు వారానికి 72 గంటలు పనిచేయాలి, వారానికి ఇంకొక ఆయన ఎల్ఎన్టీ సిఇఓ ఆయన ఏమంటున్నాడంటే సిఎండి ఆయన 90 గంటలు పనిచేయాలి అంటున్నాడు. అంటే మీకు ఆదివారం వద్దు, మీకు రోజుకి 13 గంటలు పనిచేయాలి, మీకు ఇల్లు వాకిలి మీకు విశ్రాంతి ఏం అవసరం లేదు, బాగా మొత్తం మీ జీవితాంతం కూడా బానిసల్లాగా మాకు పనిచేసి. సింహాచలంలో దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ ప్రారంభించింది. నేడు సంఘటన స్థానంలో సంబంధిత అధికారుల నుంచి, సిబ్బంది నుంచి వివరాలను కమిటీ బృందం సేకరించింది. గోడ నాణ్యతను పరిశీలించేందుకు సకల నుంచి నమూనా స్వీకరణ కూడా పూర్తి చేశారు. దర్యాప్తు బృందానికి సంఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాగ్జీ అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ లక్ష్మణరావు బృంద సభ్యులు ప్రశ్నించారు. గోడ నాణ్యతను పరిశీలించేందుకు గాను వచ్చిన ఇంజనీరింగ్ శాఖ అధికారులు వివరాలను వారు సేకరించారు. అప్పటికే తాను దేవాలయ శాఖ అధికారులకు సమయం లేదని తెలియచెప్పానని, చంద్రోత్సవ సమయంలో తాత్కాలిక నిర్మాణం అంటూ తనతో ఈ పని చేయించారని కాంట్రాక్టర్ సమాధానమిచ్చారు. కాగా తదుపరి విచారణ ఇంకా రేపు పూర్తి కానుంది.
ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? ల్యాబ్ పెట్టలేదు. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్మెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంటికి మన సంవత్సరం అడవులు ఇది ఒకదానికి టైం ఉంది. 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేశారు. ఈ విండ్కి ఇప్పుడు ఎక్కింది సార్. అటువంటి వాటర్ ప్రెజర్ ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టారు సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్, దగ్గర నేను కట్టమని ఆఫీసాను సార్. సార్ పిలుస్తారు, ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే పెట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? ఒత్తిడి కదా చందం వచ్చింది చెయ్యండి నేను చేశారు కదా. ఉత్తరాంధ్రలో ప్రత్యక్ష దేవదేవుడు సింహాచలేశును చంద్రప్పన్న చందనోత్సవం రోజున దుర్ఘటన జరగడం చాలా బాధాకరం అంటూ జనసేన కార్పొరేటర్ పితల మూర్తలి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గతంలోని ఎప్పుడూ సింహాచలంలో ఇలాంటి ప్రమాదం జరగలేదని అన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా దేవస్థానమే బస్సులు ఏర్పాటు చేస్తే కొండ మీదకు తీసుకుని వచ్చి దర్శనం చేయించిందని అన్నారు. జిల్లా యంత్రాంగం పోలీసు రెవెన్యూ సమన్వయంతో చక్కగా నిర్వహించారంటూ తెలిపారు. కొండ మీద ఉన్న భారీ వర్షంతో నీరంతా కింది భాగానికి ప్రవహించిందని, క్యూ లైన్ల దగ్గర గోడ కూలిపోవడం జరిగిందని తెలిపారు. ప్రసాదం స్కీమ్ ఆధ్వర్యంలో పర్యాటక ఆధీనంలోని ఈ నిర్మాణం చేపట్టబడిందని వెల్లడించారు. అనంతరం ఎండికో కంపెనీ వైసీపీ ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టు దక్కించుకున్నారని అన్నారు. పర్యాటక శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ నిర్లక్ష్యం వల్ల నాసిరకం బండ్ల వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటూ ఆయన ఆరోపించారు. చేపట్టారు. భక్తులకి మంచినీళ్ళు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, పాల కానీ అన్నీ కూడా సక్రమంగా పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆఖరికి 1500 రూపాయల టికెట్ లైన్లో ఉన్నటువంటి భక్తులు, సాధారణ లైన్లో ఉన్నటువంటి భక్తులు కూడా ఏకకాలంలోనే ప్రశాంతంగా దర్శనం చేసుకునేటువంటి భాగ్యం, ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా దర్శనం చేసుకునేటువంటి ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అన్నది ఏర్పాటు చేయడం అభినందనీయం. అదే సమయంలో జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ వీళ్ళందరూ కూడా చక్కగా సింహాచలం చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులందరూ కూడా, వచ్చినటువంటి భక్తులందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం, ఒక క్లౌడ్ బరస్ట్ అంటే అర్ధాంతరంగా ఆకాశంలో నుంచి పెద్ద ఎత్తున వర్షం పడటం కారణంగా ఆ వర్షం పడేటువంటి నీళ్లు కింద భాగానికి, కొండపై నుంచి కింద భాగానికి వచ్చే భాగంలో 300 రూపాయల దర్శనం లైన్ల దగ్గర ఏదైతే నూతనంగా నిర్మించినటువంటి నాసి రకం గోడ ఏదైతే ఉందో ఆ గోడ కొట్టుకుపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి భక్తులు ఆ గోడ చర్యలు పడిపోవటం వల్ల ఆ ప్రమాదం జరగడం సింహాచలం అప్పన్న స్వామి చరిత్రలో, దేవస్థానం చరిత్రలో ఎప్పుడు కూడా. వాజిక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కార్మిక రంగ అభివృద్ధికి, సంక్షేమానికి పోరాటాలే శరణ్యమని తెలిపిన కార్మిక నాయకులు. మేడేను పురస్కరించుకొని ఎర్రజెండాను ఆవిష్కరించిన నేతలు. ఆరు సంవత్సరాలు పూర్తయిన సిహెచ్ఓ సభ్యులకు ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఏపీ ఎంసీఏ ఆయుష్మాన్ భారత్ సభ్యుల డిమాండ్. సింహాచల దుర్ఘటనలో విచారణ ప్రారంభించిన త్రిసభ్య కమిటీ. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా కాంట్రాక్టర్ను ప్రశ్నించిన బృందం.
వాజింగ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.